సో ది హిందూకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. ఏదైతే ముంబైలో అంటే మహారాష్ట్ర రాజధాని ముంబైలో మసీదుల్ని కూల్చేస్తున్నారు అని, ఏదైతే బక్రీద్ పండుగ ఎప్పుడు వస్తుంది అయినా కూడా మసీదుల్ని కూల్చేస్తున్నారు, మా మతానికి ద్రోహం చేస్తున్నారు. సో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయింది అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఈ ఆర్టికల్. ద వెస్టర్న్ రైల్వే ఆన్ ట్యూస్డే అంటే May 19, 2026 launched a 5-day anti-encroachment drive near Bandra East Railway Station following the Bombay High Court's order అని ఆల్రెడీ ది హిందూ అనేసే పేపర్లో దీని గురించి చాలా క్లియర్ కట్గా ఇచ్చేసింది అనమాట. అంటే ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేశారో సో ఆ ఎంక్రోచ్మెంట్ని జరపడానికి, సో అక్కడ నుంచి అలాంటి ఏవైతే ఇల్లీగల్గా ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో అవన్నీ తీసివేయడానికి బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సో దానికి తగ్గట్టే బీజేపీ ప్రభుత్వం ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం ఉందో అది చేస్తుంది అనమాట. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో ఎలా వైరల్ అవుతుందంటే ఏదో మసీదు కూల్చేస్తున్నారు, ఆ మసీదులు కూల్చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క హిందూని మేము చంపేస్తాము అన్నట్టు చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అని తమకు తాము ఎవరైతే పిలుచుకుంటారో వాళ్ళు ఇలాంటి మెసేజ్లు ఇచ్చే వీడియోని క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే ఏదైతే ఈ రైల్వేకి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్లో ఉన్న ఇల్లీగల్ ఇళ్లను, ఇల్లీగల్గా కట్టిన మసీదుల్ని, దేవాలయాల్ని, ప్రతి ఒక్క వాటిని, అంటే అక్కడ చర్చెస్ కూడా ఉన్నాయన్నమాట, ఆ చర్చిలను కూడా అక్కడి ప్రభుత్వం కూకటి వేళ్లతోని పెకిలించేస్తుంది, అంటే జేసీబీతోని తీసేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థం కావాలంటే అసలు హైకోర్టు గురించి మీరు తెలుసుకోవాలి, హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందన్నది తెలుసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడినారు కదా అనేసి దాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. ఈ వీడియోలు ఎప్పుడైతే వైరల్ అయినాయో, వైరల్ అయిన తర్వాత హిందువుల పైన మేము అటాక్స్ చేస్తాము అనేసి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలామంది, అంటే భారతదేశంలో ఇలా మసీదుల్ని కూల్చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని, సో ఇక్కడ హిందువుల పైన మేము అటాక్స్ చేస్తాము అనేసి ఇలాంటి వైరల్ వీడియోస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అర్థం చేసుకోకుండా ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసి అటు పాకిస్తాన్లో ఉన్న హిందువుల పైన, ఇటు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పైన అటాక్స్ చేసే విధంగా, లేకపోతే పరోక్షంగా చేయించే విధంగా మన వాళ్ళే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ముస్లిమ్స్ కానివ్వండి, లేకపోతే సూపర్ సెక్యులరిజం ప్రదర్శిస్తుంటారు కదా కొంతమంది హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్, సో వాళ్ళు ఇలాంటివన్నీ వైరల్ చేస్తున్నారు అనమాట ఈ వీడియోస్. అండ్ ఏదైతే బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఇళ్ళని ఖాళీ చేసేయండి అనేసి, ఆ ఏరియాని ఖాళీ చేసేయండి అనేసి బాంబే హైకోర్టు చెప్పిన తర్వాత కూడా వినకుండా అక్కడే ఉన్న వాళ్ళపైన పోలీసులు వెళ్ళి వాళ్ళకి చెప్పి జేసీబీలతోని లేకపోతే బుల్డోజర్లతోని అక్కడ యాక్షన్ చేస్తున్నప్పుడు దానికి రియాక్షన్గా, అంటే యాక్షన్కి రియాక్షన్గా స్టోన్ పెల్టింగ్ అనేది మొదలుపెట్టిండ్రు అక్కడ లోకల్ ముస్లిమ్స్. వాళ్ళందరూ స్టోన్ పెల్టింగ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న గులకరాళ్ళు లేకపోతే చేత్తో లేపగలిగే చిన్న చిన్న రాళ్ళు అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మెలు ఏవైతే ఉంటాయో కూల్ చేసినవి అండ్ సిమెంట్ ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటితోని పోలీసులని కొట్టడం జరిగిందనమాట. చాలామంది పోలీసులు కూడా గాయాలైనాయి. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు పోలీసులు కూడా లాఠీచార్జ్ చేసిండ్రు. సో ఇప్పుడు ఎంఐకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మతం వాళ్ళు కదా అనేసి, అంటే బయటకు వచ్చేసరికి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే ఎంఐఎం అన్నది సెక్యులర్ పార్టీ అనేసి మాట్లాడతారు. కానీ ఒక మతానికి అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం లేకపోతే భారత ప్రభుత్వం అనేసి, ప్రభుత్వాలు ఇలా చేస్తున్నా అనేసి వీళ్ళలో ఆరిపోయిన మంటని కూడా రేకెత్తిచ్చేస్తున్నాయి అనమాట ఇలాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఇల్లీగల్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన గుడిసెలు కానివ్వండి, చిన్న చిన్న ఇల్లు కానివ్వండి, సో అక్కడ ఏర్పాటు చేసుకున్నారనేసి వాళ్ళకి తెలుసు. అండ్ ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందనేసి వాళ్ళకి తెలుసు. అయినా కూడా అక్కడ కొంతమంది ఈ సెక్యులర్ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అండ్ ఎంఐకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ గొడవల్ని పెద్దగా అయ్యేటట్టు చేస్తున్నారనమాట. సో ఇలాంటివే అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. పక్కనున్న ఈ బంగ్లాదేశ్ నుంచి లేకపోతే బెంగాల్ నుంచి లేకపోతే వేరే వేరే ప్రాంతాల నుంచి మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైల్వే బోర్డుకి సంబంధించిన ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్లను, వాళ్ళకి సంబంధించిన షాప్లను అక్కడ కట్టుకొని అక్కడే ఉంటూ ఆ తర్వాత ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ వల్ల సరే అక్కడ ఉంటున్నారు కదా, అంటే జస్ట్ నార్మల్ ల్యాండ్స్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కదా, మరి దానికి అభ్యంతరం ఎందుకు అంటే ఏవైతే ఈ చోరీలు జరుగుతున్నాయో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ పైన, లేకపోతే మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీ మొబైల్ని ఎవరైనా లాక్కోవడము, లేకపోతే మీ మొబైల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సెల్ఫీల కోసం అనేసి మీరు డోర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే కిటికీల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కర్రలు చేత పట్టుకొని నిలబడతారనమాట రోడ్డు పైన. సో ట్రైన్ కాస్త స్లో అయింది లేకపోతే ఒక నిర్దేశకమైన ఒక స్పీడ్లో ఉంది అనుకున్నప్పుడు మీ చేతిని ఆ కర్రతో కొట్టి మీ మొబైల్స్ కింద పడ్డ తర్వాత వాటిని తీసుకొని అమ్మేసుకుంటున్నారు. ఇలా ప్రదేశం నుంచి ఖాళీ చేయమని చెప్పిన తర్వాత కూడా వినకుండా అండ్ వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద మసీదుల్ని అక్కడ కట్టుకున్న తర్వాత, పెద్ద పెద్ద ఆలయాల్ని లేకపోతే చర్చిల్ని అక్కడ కట్టుకున్న తర్వాత వాటిని గవర్నమెంట్ వచ్చి ఎంక్రోచ్మెంట్ చేశారా బాబు, ఈ ప్లేస్ నుంచి తీసేయండి అనేసి చెప్పిన తర్వాత కూడా వినకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. దానికి స్టోన్ పెల్టింగే ఇంకా దీనికి ఆన్సర్ అన్నట్టు స్టోన్ పెల్టింగ్స్ చేస్తూ ఇప్పుడు ఎవరైతే స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని చితగొట్టడం జరుగుతుంది అనమాట. మా ముస్లింల పైన ఈ హిందూ ప్రభుత్వం ఇలాంటి అజమాయిషీ చేస్తుంది, ఇలాంటి గుండాగిరి చేస్తుంది అనేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్.